ఎక్కడ చచ్చారా? మన ఇంటి గేటు ముందే ఉన్నాం సార్. సరే లోపలికి రండి. అలాగే సార్. రేయ్ పదరా. ఒరే వీరనారాయణ, నా స్వీట్లు ఎక్కడ పెట్టావురా? తెలుసు నువ్వు స్వీట్స్ కోసమే వెతుకుతున్నావని, అందుకే నీకు కనపడకుండా పని మనిషికి ఇచ్చేసాను. ఎంత పని చేసావురా? అంటే ముంబై వెళ్లే వరకు నాకు స్వీట్లు పెట్టవన్నమాట. ముంబైకి వెళ్ళాక కూడా పెట్టను. కోకిలమ్మా, మన పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుందే. పులికి సెక్కకూడదనుకుని ఏకంగా పులి బోన్లోకి అడుగు పెట్టేసినావే. ఇప్పుడు ఆ పులికి పలారం అవడమే తప్ప బయటపడే అవకాశమే లేదే. అరోమాకే అవునే, వాళ్ళిద్దరూ ముంబై వెళ్ళిపోతారు. అదే జరిగితే మనల్ని ఇంట్లో పెట్టి తాళం వేస్తారు. తిండి లేక తిప్పలు లేక ఇక్కడే కుక్క సాగు సావాల్సి వస్తుంది. ఆగు. ఉషా ఉషా, దిగండి స్వామి. ఓం నమ శివాయ. ఆ ఆటో స్వామికి డబ్బులిచ్చి పంపించిన. అలాగే స్వామి. ఇదిగో అన్నా, 150 అని చెప్పి 50 ఇచ్చావేంటి? నేనెవరో తెలుసా? కోటిగాన్ని. తేడా వచ్చిందనుకో ఏ శాత ఏమనుకుంటున్నావో పోరాపో. తప్పు నాయన. ఒకప్పుడైతే మనం రౌడీజం చేశాం, దాదాగిరి చేశాం. ప్రస్తుతం మనం సాధుజీవులం అయిపోయాము నాయన. అతనికి ఇస్తానన్న డబ్బులు అతనికి ఇచ్చేసాయి. లేదంటే ఆ భగవంతుడు మనల్ని క్షమించండి నాయన. అట్టగే స్వామి. ఆహాహా. ఓం నమ శివాయ. పదనాయన. స్వామి. ఓం నమ శివాయ. ఒరే తమ్ముడు. అక్క, వాడు మన పులిరాజేనా? అవునక్క, మన పులిరాజుగాడే. తప్పండి. ఒకప్పుడు ఈయన వెధవై ఉండొచ్చు, వాడు వీడుని పిలిచి ఉండొచ్చు. కానీ ఇప్పుడైనా సన్యాసిలో ఉన్నాడు, ఏ శివమాల వేసుకున్న భక్తుల్లో ఉన్నాడు. ఇలాంటి వాళ్ళని వాడు వీడు అని పిలవకూడదు, స్వామి అని మాత్రమే పిలవాలి. మీరు చెప్పింది కరెక్టే గురునాథం గారు. పులిరాజస్వామి గారు నమస్కారం. నమస్కారం కాంతమ్మ గారు. ఎలా ఉన్నారు? మీ ఇంట్లో అందరూ క్షేమమేనా? మా ఇంట్లో అందరం క్షేమమే పులిరాజస్వామి గారు. మీరేంటి సన్యాసిలా ఉండి సారీ ఉన్న పళంగా సన్యాసిలా మారిపోయారు? కోటిగారు. స్వామి. మాకు జీవితం మీద విరక్తి వచ్చేసి ఓ గురువుగారిని కలిసి మాలేసేసుకొని సాధుజీవులా మారిపోయిన విషయం మీరు కాంతమ్మ గారికి చెప్పలేదా? చెప్పలేదు బావ స్వామి. నీకు జీవితం మీద విరక్తి వచ్చేస్తే గురువుగారిని కలిసి స్వామీజీలా మారిపోయావా? తప్పు చిట్టమ్మ గారు. నేను మారిపోయింది స్వామీజీలా కాదు, భక్తుళ్ళా. ఆ
అవ్వచ్చా? ఇలా మారిపోయి ఎన్ని రోజులైందో? ఈడు బొంద నిన్నే కదా నాకు పేకల దాకా తాగిచ్చాడు. ఈడు పేకల దాకా తాగాడు. ఇలాంటి ఇతడు ఇప్పటికిప్పుడు మారిపోవడం ఏంటి? అది చూసి మన ఎర్రి బాగుల నమ్మేయడం ఏంటి? ఈ పులిరాజు గాడు కుక్క తోకలంటాడు. ఆ తోకొన్న వంకర తీయొచ్చు గాని ఈడు వంకర బుద్ధి మాత్రం తీయలేము. నువ్వు ఆపుతావా? అసలే పులిరాజు మారిపోయి దేవుడి భక్తుడయ్యాడని అతన్ని చూస్తేనే అర్థం అవుతుంది. అలాంటి వారిని పట్టుకుని నోటికొచ్చినట్టు వాగుతావా? కాంతమ్మ గారు, దయచేసి భాస్కర్ గారిని నిందించకండి. ఎందుకంటే ఒకప్పుడు నేను ఎంత ఎదవనో పాపం భాస్కర్ గారు కూడా అంతే ఎదవ కదా. కాకపోతే నా అదృష్టం బాగుండి మారిపోయాను. ఆయన దురదృష్టం కొద్దీ ఆయన మారలేదు. అందుకే నిన్న రాత్రి నేను పూజ ముగించుకొని ఇంటికి వెళుతుంటే భాస్కరు తప్ప తాగి ఎదురయ్యాడు. ఏంటి నేనా? నువ్వే కదా తాగుపుల్ రాజు అని బలవంతం చేశావు. అయ్యో అనియా, అనియా. చూడు పులిరాజు, నువ్వు నిజంగా భక్తుడిగా మారావో లేదో నీకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు. కానీ నేను చెప్పేది ఒకటే, నువ్వు చెప్పే నిజం మీద మా అన్నయ్య జీవితం ఆధారపడుంది, మా ఇంటి పరువు ఆధారపడుంది. నా మాటిని ఈ ఒక్కసారైనా నిజం చెప్పు. నిన్న రాత్రి నువ్వు మా అన్నయ్యకి తాగించావా? మా అన్నయ్య నీకు తాగించాలనుకున్నాడా? ఏంటి చిట్టమ్మ, నా మాటలు భాస్కర జీవితాన్ని నిలబెడతాయంటే భక్తుడైన నేను కూడా అబద్ధం చెప్పడానికి సిద్ధమమ్మా. ఎందుకంటే నేను చెప్పే అబద్ధం మీద ఒకరి జీవితం ఆధారపడి ఉంది అంటే నేను అబద్ధమే చెప్తాను తప్ప నిజం చెప్పనమ్మా. చెప్పు, నన్నేం చెప్పమంటావు? భాస్కర్కి నేనే తాగించానని చెప్పమంటావు కదూ? రై, నువ్వు తాగించావని చెప్పనట్లేదు, నువ్వు తాగించావా లేదా అని అడుగుతున్నాను. సరే చిట్టమ్మ గారు, మీ అన్నయ్య జీవితం బాగుపడితే అంతకంటే ఏం కావాలి? నేను ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, భాస్కరే నన్ను తాగమన్నాడు. అంతే తప్ప భాస్కర్ని నేను తాగమని బలవంతం చేయలేదు. పొరపాటును కూడా అతనికి తాగించలేదు. కానీ నీకోసం చెప్తున్నాను కాంతమ్మ గారు, భాస్కర్ చెప్పేది నిజమండి. నిన్న రాత్రి నేనే భాస్కర్ గారికి బలవంతంగా తాగించాను. జరిగిన దాంట్లో పాపం అతనిది ఎలాంటి తప్పు లేదండి. దయచేసి నీ కూతుర్ని భాస్కర్ని విడదీయకండి. ఓం నమ శివాయ. చాలా ఆపుతావా నీ ఏదో నాటకాలు? 3 రోజుల క్రితమేగా మాకు కనిపించావు. ఇంతలోనే భక్తుడిగా మారిపోవడం, సన్యాసం పుచ్చుకోవడం, స్వామీజీలా మాట్లాడడం, ఇదంతా మేము నమ్మేయాలి అంతేగా? పులిరాజు మాటల మీద మీకు నమ్మకం కలగట్లేదేమో కానీ నాకు పూర్తిగా నమ్మకం కలిగింది. మీ కళ్ళతో మీరే చూశారుగా, భాస్కర్ జీవితాన్ని నిలబెట్టడానికి అతను తాగించకపోయినా నేనే తాగించానని అబద్ధం చెప్పడానికి కూడా సిద్ధపడ్డాడు. ఇలాంటి వారిని అనుమానిస్తే ఆ పాపం మనకే చుట్టుకుంటుంది. లేదు కాంతమ్మత్త, ఈ పుల్రాజు గాడు నాటకం ఆడుతున్నాడు. రే పులి, పులి రక్తం తాగడం మానేసిందని చెప్పు నమ్ముతాను, అంతేకాని నీలాంటి గుంట నక్క మారిందని చెప్తే నేను నమ్మనురా. శివశివా, అన్న కాపురం పాడైపోతుందన్న బాధలో నన్ను తిడుతుంది స్వామి. ఆ తిట్లు మీరు పట్టించుకోబాకండి. చిత్రగుప్త, మీకు కూడా నాదొక చిన్న విన్నపం. దయచేసి ఈ చిట్టెమ్మ తిట్లని పాపాలుగా లెక్కించకండి. హలో పుల్రాజు, చిత్రగుప్తుడు వారితో యమధర్మరాజుతో తర్వాత మాట్లాడొచ్చు. ముందు నిజం చెప్పండి. ఇంకా చెప్పడానికి ఏముంది రవిచంద్ర? ఈ పులిరాజు ఒకప్పటి పులిరాజు కాదు, పూర్తిగా మారిపోయాడు. అతనికున్న సప్తావేశాల్ని వదిలేశాడు. అయినా వారు అబద్ధం చెప్తున్నారంటే నువ్వు నమ్ముతావేమో కాని నేను నమ్మను. అందుకే రేపో ఎల్లుండో లాయర్ని పిలిపిస్తాను. నా కూతురికి భాస్కర్కి విడాకులిప్పిస్తాను. ఇంక తిరుగులేదు. ఎంత చల్లని మాట చెప్పావమ్మా. ఆ పిలిచే లాయర్నేదో త్వరగా పిలిపించి ఈ పాలోడుతో నాకు తెగదింపులు చేసేయమ్మా. అప్పుడు నేను ప్రశాంతంగా ఉంటాను.
నేనంటే చిన్నపిల్ల, మీరు పెద్దవారు. కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవచ్చు కదా. నిర్ణయించడానికి ఏమీ లేదు. త్వరలోనే లాయర్ వస్తాడు, ఇద్దరికి తెగదెంపులు చేస్తాడు. పదరా తమ్ముడు. సిటీ ఇప్పుడు నా పరిస్థితి ఏంటే? నీ సంచెప్తూ ఒక్కడినవ్వడేటే? బాధపడకరా అన్నయ్య. ఈ సెల్లి ప్రాణాలతో ఉండగా నిన్ను వదిని విడిపోనివ్వదు. నువ్వు ప్రశాంతంగా ఉండు. ఏం జరగాలో ఎలా జరగాలో నేను చూసుకుంటాను. అది కాదు సిటీ. వెళ్ళమని చెప్తున్నాను కదా. ఓం నమ శివాయ. అందరూ వెళ్ళిపోయారు నాయన. ఇక మనం కూడా నిష్క్రమిద్దామా? అలాగే స్వామి. ఓం నమ శివాయ. పదనాయనా. పదండి స్వామి. ఆ. లోపలికి వచ్చిట్టమ్మా. ఆహా. ఆహా. ఆ. పట్టుకో పట్టుకో. అబ్బా ఏరా కోటిగా, మీ బావ స్వామీజీలాగా బాగా యాక్టింగ్ చేసేసాడా? ఎరగొట్టేసావు బావా. నువ్వు ఆ గెటప్లో కన్నా ఈ స్వామీజీ గెటప్లోనే చాలా బాగున్నావు బావా. దేనికిరా? ఈ గెటప్లో ఉంటే నా ముందు కూడా నువ్వే తాగేయొచ్చనా? అదేం లేదు బావా. ఇదంతా కాంతం గారు ఆడించిన నాటకం రా. కాకపోతే ఈ గెటప్లో ఎంతకాలం బతకాలో అర్థం కావడం లేదు. బావోయ్, కాంతం గారు చెప్పేదాకా ఈ గెటప్లో ఉండు బావోయ్. పొరపాటున తేడా వస్తే ఆవిడ చంపేస్తుంది. సర్లేరా, ఆవిడ చెప్పేదాకా తీయనులే. వెళ్దాం పదా. పద స్వామి. ఆ? పద బావా. ఏమే, అర్జెంటుగా సిట్టమ్మకు ఫోన్ చేద్దాం. వీళ్ళు వెళ్ళక ముందే సిట్టమ్మ వస్తే మనం ఎట్టా తప్పించుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఇరుక్కుపోతాం. బావా, మనం చూసిందంతా కలంటావా నిజమంటావా? ఎందుకు అడుగుతున్నావు చిట్టమ్మా? మరి లేకపోతే ఎప్పుడూ తప్పతాగిపోయి చెత్త కుప్పల్లో పడిపోయి ఆ పులరాజు ఉన్నట్టుండి భక్తుడిగా మారిపోవడం ఏంటి? అవును చిట్టమ్మా, మీ అన్నయ్య ఏమో ఆ పులిరాజు గారు తాగించాడు అంటున్నాడు. ఆ పులిరాజు గాడేమో నేను భక్తుడిలా మారిపోయాను, ఎలాంటి చెడ్డ పనులు చేయను అంటున్నాడు. ఎవరి మాట నమ్మాలో అర్థం కావట్లేదు. అంటే నువ్వు మా నేనే అనుమానిస్తున్నావా ఏంటి? అలా కాదు చిట్టమ్మా. అర్థమైందిలే. ఆ పులరాజు గాడు భక్తుల్లా మారిపోయాడు కాబట్టి ఆడి మాటలు నమ్మొచ్చు, మా అన్ని మాటలు నమ్మకూడదు, అంతే కదా? నేను అలా అనలేదు చిట్టమ్మా. నువ్వు అలాగే అన్నావు. నాకు గాని మా అన్నయ్య కాని మనసులో ఏమి పెట్టుకోకుండా కుండ బద్దలు కొట్టినట్టు మనసులో ఉన్నది చెప్పడం తప్ప మనసులో ఎట్టుకొని మాట్లాడటం మాకు సాత కాదు. అందుకే మా అన్నయ్య ముక్కు సూటిగా చెప్పాడు. ఆ పులరాజు గాడేమో భక్తుల్లా మారిపోయానని నాటకం ఆడుతున్నాడు. దీన్ని బట్టి అర్థం అవట్లేదు. ఖచ్చితంగా ఆ పులరాజు గాడే మా అన్నయ్యతో తాగించాడని. నువ్వు చెప్తుంటే నాకు అదే అనుమానం వస్తుంది. అనుమానం కాదు, అదే నిజం. నాన్న ఫోన్ చేస్తున్నాడు. హలో నాన్నా. ఎక్కడున్నావమ్మా? ఇంకెక్కడుంటా నాన్నా, ఇంట్లోనే ఉన్నా. మీరెలా ఉన్నారు? మీ అమ్మ నేను పెద్ద ప్రమాదంలో ఇరుక్కుపోనావమ్మా. ప్రమాదమా? ఏంటి నాన్నా? నీలాంబరి భాస్కర్ మీద అలిగి ఇల్లు ఒగ్గేసిపోయిందని మీ అమ్మ నేను బయలుదేరినావమ్మా. మన రావు సిటీ సెంటర్కి వచ్చేసరికి ఆ ఏర్నారాయణ మనుషులు మమ్మల్ని చూసేసినారమ్మా. ఏటేటేటి వీరనారాయణ బాబాయ్ మనుషులు మిమ్మల్ని చూసేశారా? అవును తల్లి, అన్నించి తప్పించుకుందామని మేము నేరుగా ఏర్నారాయణ ఇంట్లోకి వచ్చేసినామమ్మా. అచ్చ బాబాయ్, మీరు వీరనారాయణ బాబాయ్ ఇంటికి ఎందుకు వెళ్ళారు నాన్న? ఏడు చెప్పమంటావమ్మా, అంత మా కర్మ మా కర్మ. అసలు ఏం జరిగినదంటే ఓకేలమ్మ కుటుంబాలు రా.
అలా పులి నుంచి తప్పించుకుందామని పులి బోన్లోకి వచ్చేసినావమ్మా. మా అదృష్టం బాగుండి ఆ ఏడున్నారైనా ఇంకా మమ్మల్ని చూడలేదు. నువ్వు బేగా వచ్చాయమ్మా, ఏదో ఒకటి చేసేసి మా ఇద్దరిని ఇక్కడి నుంచి బయటపడాయమ్మా. అలాగే నాన్న, అలాగే. మీరేమీ భయపడకండి. నేను బావ ఎన్నే బయలుదేరి వచ్చేస్తాము. ఏదో ఒకటి చేసి మీ ఇద్దరిని ఆయన నుంచి బయటికి తెస్తాం, సరేనా? ఏమో తల్లి, ఇంకాసేపట్లో ఆ ఏర్నారాయణ బొంబాయి వెళ్ళిపోతాడట. అదే జరిగితే ఇంటికి తాళం వేసేస్తారు. ఆ తర్వాత నువ్వు వచ్చిన ఉపయోగం ఉండదు తల్లి. లేదు నాన్న, మేము ఇప్పుడు బయలుదేరుతున్నాము. మీరు ధైర్యంగా ఉండండి. బాబా, మనం అర్జెంటుగా వీరనారాయణ బాబా ఇంటికి వెళ్ళాలి. ఏమైంది? అమ్మ నాన్నలు అనుకోకుండా ఆ వీరనారాయణ బాబా ఇంట్లోకి వెళ్ళిపోయారంట. వాళ్ళ ఆ ఇంట్లోకి ఎందుకు వెళ్ళారు? ఇదిగో ఇప్పుడు మొత్తం సేపటంతా తీరిక టైం 2 లేవు. తర్వాత చెప్తాను, పద వెళ్దాం. పద. బయలుదేరుతానందే, ఇంకాసేపట్లో వచ్చేస్తుందంట. సరే సరే, నేను ఇప్పుడు ముంబై వెళ్తున్నాను. మిగతా విషయాలు వచ్చిన తర్వాత మాట్లాడతాను, ఓకేనా? అమ్మా, అమ్మ ఎక్కడికి వెళ్ళింది? మీరు ఫోన్ మాట్లాడుతుంటే ఇప్పుడే పక్కెళ్ళింది సార్. నీతో పెద్ద చావైపోయింది నాకు. సందు దొరికిందంటే చాలు ఏవో స్వీట్స్ తినేస్తూ ఉంటావు. అమ్మా, అమ్మా, అమ్మా. అమ్మో, వీరనారాయణ వచ్చేస్తున్నాడు. ఇప్పుడు లడ్డూలు తినడం చూశాడంటే నన్ను ముంబై తీసుకెళ్ళడం కాదు, నేరుగా హాస్పిటల్కి తీసుకెళ్తాడు. అమ్మా, ఎక్కడున్నావు? నువ్వు స్వీట్లు తినడం పూర్తయితే మనం బయలుదేరదాం. నేనేం స్వీట్లు తినలేదురా. నిజమే, నువ్వు సోఫా కింద దాచిపెట్టిన స్వీట్లు దేవుడు వచ్చి తిన్నాడు కదా. చూసేసావా? ఇప్పుడేంటి? నీకు షుగర్ వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. నేను వద్దని చెప్పడం, నా కళ్ళు కప్పి నువ్వు స్వీట్స్ తినడం. అప్పుడప్పుడు నేను చెప్పడమైనా ఆపుతున్నానేమో గానీ నువ్వు స్వీట్స్ తినడం మాత్రం ఆపట్లేదు. అదేరా, ఏదో స్వీట్లు చూసేసరికి కాస్త కక్కుర్తి. సరే పద వెళ్దాం. పదా. బావా, వీరనారాయణ బాబాయ్ ఉన్నాడంటావా వెళ్ళిపోయాడంటావా? మనం ఎలా చెప్తాం చిట్టమ్మా? సాధ్యమైనంత త్వరగా వెళ్ళి ఏదో ఒకటి మాయ చేసి మీ అమ్మ నాన్నని బయటికి తీసుకురావాలి. అంతకు మించి మన దగ్గర వేరే దారి లేదు. తొందరగా పోనీ బావా. పొరపాటున బాబాయ్ కానీ వెళ్ళిపోయాడంటే మా అమ్మ నాన్నల్ని బయటికి తీయడం కష్టమైపోతుంది. అలాగే చిట్టమ్మా, నువ్వేం కంగారు పడుకో, త్వరగా వెళ్ళిపోదాంలే. రై, చెప్పింది గుర్తుందిగా? మేం లేము కదా అని ఇంటిని ఇష్టం వచ్చినట్టు వాడారో ప్రాణాలు తోడేస్తాను. అయ్యో లేదు సార్, మళ్ళీ మీరు ఫోన్ చేసే వరకు ఈ ఇంటి వైపు కూడా రాను సార్. అంటే దొంగలొచ్చి దోచుకున్నా పట్టించుకోరా? అది కాదు సార్. సరే సరే, మీ ఇద్దరిలో ఎవరో ఒకరు ఇంటికి కాపలాగా ఉండాలి. డేలో ఎవరు కాపలాగా ఉంటారో, నైట్లో ఎవరు కాపలాగా ఉంటారో మీరే డిసైడ్ చేసుకోండి. ఓకే సార్, మా ఇద్దరిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉంటాం సార్. తాళం వేసి. ఏడు శాతమే ఇలా ఆపలేం కదా. సచ్చినట్టుగా సిట్టెమ్ వచ్చేదాకా ఇంట్లో పడి ఉండాలి మనం. ఏటే వచ్చేది? ఆ ఇల్లేమైనా ఇంటి పక్కనే ఉందా? రావడానికి టైం పడుతుందిగా. నువ్వేం కంగారు పడమాకే, సిట్టమ్మొత్తే ఏదో ఒకటి చేస్తుందిలే. సరేనా, ముంబై వెళ్ళే కాల్ చేస్తా. ఓకే సార్. అలాగే లేరా, ఇంటిని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మేడం. దామ్మా కూర్చో.